ఓం నమ శివాయ. కార్తీక పురాణము 29వ అధ్యాయము. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండను. కనుకని ఆ రోజునకంతటి శ్రేష్టతి మహిము కలిగినది. ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతియు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారిని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చెయ్యను, అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవను. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతి దినము కనుక ఆనాడు ద్వాదశి గడులు తక్కువగా విన్నను, ఆ గడియలు దాటక ఉండడని భోజింపవలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని